రోడ్డుపై ఎదురుగా మన దారిని మనం వెళ్తుంటే రైట్ రూట్లో ఒక భారీ టీజీఎస్ఆర్టీసీ బస్సు, అది కూడా రాంగ్ సైడ్లో వస్తే ఎలా ఉంటుంది? ఒక క్షణం ఆలోచించండి. ఒక చిన్న తప్పు, ఒక క్షణం నిర్లక్ష్యం కొన్ని కుటుంబాల జీవితాలను చీకట్లోకి నెట్టేయగలదు. ఇక్కడ సిటీ కాబట్టి ఆ బస్ డ్రైవర్కి, బస్సులో ఉన్న వాళ్ళకి ఏం కాదు, రోడ్డు మీద వెళ్ళే వాళ్ళకి డేంజర్. టీజీఎస్ఆర్టీసీ డ్రైవర్ అనేది కేవలం ఉద్యోగం కాదు, ఇది వందలాది మంది ప్రాణాలకు సంబంధించిన బాధ్యత. అలాంటి బాధ్యతాయుతమైన స్థానంలో ఉన్న వ్యక్తి ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘిస్తే ప్రజలు ఎవరిని చూసి నేర్చుకోవాలి? ఈ ఘటనలో ప్రత్యేకంగా అభినందించాల్సింది ఆ బైకర్ను. చాలామంది చూసి వెళ్ళిపోయే చోట అతను ఆగాడు, ప్రశ్నించాడు, ఎదురు తిరిగాడు, బాధ్యతను గుర్తు చేశాడు. అది వ్యక్తిగత కోపం కాదు, సమాజ భద్రత కోసం చేసిన ఓ పౌరుడి ధైర్యమైన ప్రయత్నం. రోడ్డు నియమాలు సామాన్యుడికి ఒకలా, ప్రభుత్వ ఉద్యోగం మరోలా ఉండవు కదా. చట్టం ముందు అందరూ సమానమే. ఇలాంటి ఘటనలను అధికారులు తేలిగ్గా తీసుకోకూడదు. ఎందుకంటే రాంగ్ సైడ్ డ్రైవింగ్ అనేది కేవలం ట్రాఫిక్ ఉల్లంఘన కాదు, అది ప్రాణాలతో చేసే ప్రమాదకరమైన జోదం. ఈరోజు ప్రశ్నించిన బైకర్ లాంటి పౌరులే సమాజానికి నిజమైన బలం. తప్పు చేసిన వారిని ప్రశ్నించడం తప్పు కాదు, ప్రశ్నించకపోవడం తప్పు. ఐ అప్రిషియేట్ దిస్ బైకర్.